నెక్స్ట్ తలసరి ఆదాయానికి సంబంధించి చూద్దాము. 2023-24 మరియు 2024-25లో ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశము మరియు తెలంగాణ యొక్క తలసరి ఆదాయం విలువలు ఏ విధంగా ఉన్నాయి? ఇట రెండు ఇచ్చిండండి, ప్రస్తుత ధరలు, స్థిర ధరలు, తెలంగాణ, ఇండియా. ఎలాంటి ప్రశ్నలు వస్తాయి అనేది మనం ఇక్కడ క్లియర్గా చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఏంటిది అని అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క పర్ క్యాపిటా ఇన్కమ్ తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? ఏంటిది? ప్రస్తుత ధరలలో ఎంత కలదు? ఎంత కలదండి? 3,79,751 రూపాయలు. ఏంటిదండి? రూపాయలు. ఓకేనా? రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయము ఎంత కలదు? ఎంత కలదండి? 3,46,457 రూపాయలు. ఎంత అండి? 3,46,457 రూపాయలు. నెక్స్ట్ ఇంకొక అంశం ఏంటిది అని అంటే ఇప్పుడు ఈ 2 సంవత్సరాలను కంపేర్ చేసి మనం ఏం కనుక్కోవాలండి? తలసరి ఆదాయ వృద్ధి రేటు కనుక్కోవాలి కదా. ఎస్, ఇక్కడ చూద్దాం. ఇది ఫైనల్ వాల్యూ, ఇది ఇనిషియల్ వాల్యూ. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 కదా. ఓకే, రైట్. ఫార్ములా మీకు గుర్తుండాల్సిన అవసరం లేదు, బట్ చెప్తున్నా అంతే. ఫార్ములాని పక్కకు పెడితే ఇప్పుడు మీకు గత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరం యొక్క తలసరి ఆదాయం ఎక్కువ ఉందా, తక్కువ ఉందా? ఎక్కువగా ఉంది. అంటే ధనాత్మకంగా వస్తుంది గ్రోత్ రేటు, పాజిటివ్గా. మరి ఎంత అండి ఆ గ్రోత్ రేటు? ఎంత వచ్చింది అంటే 9.6% అండి. అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత కలదు అంటే 9.6% గలదు. ఈ అంశం గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడనే భారతదేశానికి చెందిన తలసరి ఆదాయ విలువ చూడాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశానికి చెందిన తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? ఎంత కలదండి? 2,05,000 ఎంత? 579 రూపాయలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. ఓకే, 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయము ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? ఏంటిది? ప్రస్తుత ధరల్లో ఎంత కలదు? 1,88,892 రూపాయలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటిదంటే వృద్ధి రేటుకు సంబంధించి ఇక్కడ భారతదేశానికి చెందిన 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ప్రస్తుత ధరల్లో ఎంత కలదు అంటే 8.8%. ఎంత అండి? 8.8% కలదు. ఇది చూసుకోవాలి. నెక్స్ట్ అదే విధంగా స్థిర ధరల ప్రకారం చూద్దాం. ఏంటిదండి? స్థిర ధరల ప్రకారం చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ విలువ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం యొక్క విలువ ఎంత అంటే 1,87,912 రూపాయలు. అంతేనా? రైట్. సెకండ్ క్వశ్చన్ చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన తలసరి ఆదాయం గురించి మాట్లాడుతున్నాము. 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్ మొదటి సవరించిన అంచనాల ప్రకారము తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం విలువ స్థిర ధరలలో ఎంత కలదు? స్థిర ధరల్లో ఎంత కలదు? 1,77,000 రూపాయలు. 1,77,000 రూపాయలు కలదు. ఓకేనా? రైట్. నెక్స్ట్ థర్డ్ ఏంటిది అంటే మనకి ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి స్థిర ధరల్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తలసరి ఆదాయం, ఏ తలసరి ఆదాయం? తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత కలదు? మళ్ళీ చెప్తున్నా, 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రానికి చెందిన తలసరి ఆదాయ వృద్ధి రేటు ఎంత కలదు అంటే 6.2% గలదు. ఓకేనా? రైట్. ఫోర్త్ క్వశ్చన్ చూద్దాం ఇప్పుడు. భారతదేశానికి చెందిన తలసరి ఆదాయము స్థిర ధరల్లో ఏ విధంగా ఉందనేది ఇప్పుడు చూడాలి. ఓకేనా? రైట్.
2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ భారతదేశం యొక్క తలసరి ఆదాయం విలువ స్థిర ధరల్లో ఎంత కలదు? ఎంత స్థిర ధరల్లో ఎంత కలదు అంటే 1,14,705 రూపాయలు. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5th క్వశ్చన్ చూస్తే 2023-24 మొదటి సవరించిన అంచనాల ప్రకారము భారతదేశం యొక్క తలసరి ఆదాయము స్థిర ధరల్లో ఎంత కలదు? ఏంటిదండి స్థిర ధరల్లో ఎంత కలదు? 1,08,786 రూపాయలు. ఓకేనా? రైట్. నెక్స్ట్ చూద్దాం 6th ఏంటిదండి నెక్స్ట్ అంశం ఏంటిదండి? ఇండియా తలసరి ఆదాయం యొక్క వృద్ధి రేటు చూడాలి, అంతే కదా? రైట్. ఇక్కడ చూద్దాం. స్థిర ధరల ప్రకారము ఇండియా యొక్క తలసరి ఆదాయ వృద్ధి రేటు ఈ రెండే కదా కంపేర్ చేసేది. ఇది ఫైనల్ వాల్యూ అవుతుంది, ఇది ఇనిషియల్ వాల్యూ అవుతుంది. ఫైనల్ వాల్యూ మైనస్ ఇనిషియల్ వాల్యూ బై ఇనిషియల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే వచ్చేదే గ్రోత్ రేట్. ఓకేనా? రైట్. ఇక్కడ చూద్దాం. 6th క్వశ్చన్ ఏంటిది అని అంటే భారతదేశానికి చెందిన తలసరి ఆదాయ వృద్ధి రేటు స్థిర ధరల్లో 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రకారం ఎంత కలదు అని అంటే 5.4% కలదు. ఎంత? 5.4% కలదు. ఓకేనా? రైట్. ఇక్కడ మొత్తం ఎన్ని ప్రశ్నలు వచ్చినాయండి? 12 క్వశ్చన్స్ వచ్చినాయి ఈ టేబుల్ నుంచి. చూడాలా వద్దా? చూసుకోవాలి. నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ ఏంటిది అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం అనేది భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే అధికంగా ఉందా? చూడండి, అధికంగా ఉందా? అధికంగా ఉంది. ఎస్. నెక్స్ట్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ స్థిర ధరల్లో తెలంగాణ రాష్ట్రం యొక్క తలసరి ఆదాయం అనేది భారతదేశం యొక్క తలసరి ఆదాయం కంటే అధికంగా ఉందా, తక్కువగా ఉందా? చూడండి, అధికమా తక్కువనా? అధికంగా ఉంది. ఇలాంటి కంపారిజన్స్ క్వశ్చన్స్ కూడా వస్తాయి. అక్కడ మనం ఒకసారి ఐడెంటిఫై చేయాలి, చూసుకోవాలి. మొత్తంగా దీని నుంచి ఒక 14 క్వశ్చన్స్ అడిగే ఆస్కారం ఉందండి. మనం ఒకసారి టేబుల్ని మొత్తంగా క్లారిటీగా గుర్తుపెట్టుకుంటే ఇలాంటి ప్రశ్నలు ఎలాంటివి ఇచ్చినా మనం కరెక్ట్ ఆన్సర్ చూస్ చేసుకోవడానికి మనకి క్లారిటీ ఉంటుంది. నెక్స్ట్ ఏంటిదంటే 2024-25 అంటే ఏంటంటే బ్రాడ్ సెక్టార్ వైజ్ గ్రోత్ రేట్స్ ఎట్ కరెంట్ ప్రైజెస్ ఫర్ 2024-25 2024-25లో తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి రంగాల వారీగా వాటాలు చూసినాం. ఆ రంగాల వారీగా వాటాలలో ఒక్కొక్క రంగం యొక్క వృద్ధి రేట్స్ ఏ విధంగా ఉన్నాయి తెలంగాణ రాష్ట్రానికి, ఇండియాకి, ఈ అంశాలు చూస్తే ఇక్కడ క్లియర్గా చూద్దామండి. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చూస్తే 2024-25 తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి ప్రైమరీ సెక్టార్ యొక్క వాటా ఎంత అండి? 17.3%. ఏంది? 17.3%. అమౌంట్ రూపంలో ఎంత? 2,56,498 కోట్లు కదా? రైట్. ఈ 2,56,498 కోట్లు అనేది గత ఆర్థిక సంవత్సరం కంటే ఎంత వృద్ధి చెందింది అంటే ఇది 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ డాటా. ఏంటిది? ఈ 2,56,498. మరి గత ఆర్థిక సంవత్సరమైన 2023-24 సంవత్సరం యొక్క డాటా కంటే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో గ్రోత్ రేట్ ఎంతగా వచ్చింది అనేదే మనకి ఇక్కడ ఇచ్చారు. ఎంత వచ్చిందండి? 5.5% వచ్చింది. ఎంత? 5.5% రావడం జరిగింది. నెక్స్ట్ అదేవిధంగా తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి ద్వితీయ రంగం యొక్క వాటా 16.4% అయితే అమౌంట్ రూపంలో ఎంత? 2,43,081 కోట్ల రూపాయలు. ఏంటిది? 2,43,081 కోట్ల రూపాయలు. ఈ సెకండరీ సెక్టార్ అనేది మనకి వృద్ధి రేటు పరంగా చూస్తే ఎంత శాతం వృద్ధి చెందింది గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే? ఇదేందండి 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ యొక్క విలువ కదా. మరి గత ఆర్థిక సంవత్సరం యొక్క విలువతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ద్వితీయ రంగం యొక్క వాటా ఎంత వృద్ధి చెందింది అంటే ఇక్కడ చూడండి 7.6% అండి. ఎంత? 7.6% వృద్ధి చెందింది. నెక్స్ట్ అదేవిధంగా టెర్షియరీ సెక్టార్ గురించి చూస్తే తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి టెర్షియరీ సెక్టార్ యొక్క వాటా 66.3% అయితే ఎంత? 66.3% అయితే అమౌంట్ రూపంలో 9,83,529 కోట్ల రూపాయలు. 9,83,529 కోట్ల రూపాయలు. అయితే గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే టెర్షియరీ సెక్టార్ యొక్క విలువ ఎంత శాతం వృద్ధి రేటు చెందింది అంటే ఎంతండి? 11.9%. ఎంత? 11.9%. ఇది చూసుకోవాలి.
మరి ఇంకొక క్వశ్చన్ ఎలా అడుగుతాడు అని అంటే ఫస్ట్ ఏ యొక్క సెక్టార్ ఆ సెక్టార్ గ్రోత్ రేట్ అడుగుతాడు. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఒక క్వశ్చన్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత 7.6%. ఏ ప్రైజెస్ ఇవన్నీ కూడా కరెంట్ ప్రైజెస్ ఏంటిది ప్రస్తుత ధరల ప్రకారం. ఓకే రైట్. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కరెంట్ ప్రైజెస్ ప్రకారము అంటే ఎంత 11.9. ఇవి 3 ప్రశ్నల. ఇంకొకటి ఏమొస్తుందంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి రంగాల వారీగా వాటాలలో రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే ఏ రంగం నుంచి ఎక్కువ వృద్ధి వస్తుందో అది మొదటి స్థానంలో, ఆ తర్వాత ఏది ఎక్కువ వస్తుందో అది రెండవ స్థానంలో ఉంటుంది. ఇక్కడ చూస్తే ఫస్ట్ టెరిషియరీ సెక్టార్ యొక్క వృద్ధి రేట్ అధికము, తర్వాత సెకండరీ సెక్టార్ యొక్క వృద్ధి రేట్ అధికము, తర్వాత ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేట్ ఎక్కువ. అంటే ఇది రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమం ఇది. ఓకేనా రైట్. ఇంకొక క్వశ్చన్ 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమం అనేది దిగువ నుండి ఎగువకి అమర్చండి అంటే అప్పుడు ఫస్ట్ ప్రైమరీ సెక్టార్ వస్తుంది, ఎందుకు ఇది తక్కువ దిగువ కాబట్టి, తర్వాత సెకండరీ, ఆ తర్వాత టెరిషియరీ సెక్టార్ రావడం జరుగుతుంది. ఇది క్లియర్గా చూసుకోవాలండి మనం కదా రైట్. ఇండియాది చూద్దాం ఇప్పుడు ఒకసారి. ఇండియా జీడిపికి ప్రాథమిక రంగం యొక్క వాటా ఎంత అండి 19.8%. అమౌంట్ రూపంలో విలువ రూపంలో ఎంత 59,57,032 కోట్ల రూపాయలు. ఓకేనా రైట్. ఇండియా యొక్క జీడిపికి సెకండరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 25.2%. అమౌంట్ రూపంలో ఎంత 75,55,002 కోట్ల రూపాయలు. 75,55,002 కోట్ల రూపాయలు. ఓకేనా రైట్. ఇండియా జీడిపికి టెరిషియరీ సెక్టార్ యొక్క కాంట్రిబ్యూషన్ ఎంత 55.0%. అమౌంట్ రూపంలో ఎంత 1,65,2,859 కోట్ల రూపాయల. రైట్. ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత ఉంది అనేది చూడాలి. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీడిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఏ విధంగా ఉంది అంటే 2023-24 ఫస్ట్ రివైజ్డ్ ఎస్టిమేట్స్తో కంపేర్ చేయాలి. గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎంత కలదు అంటే 10.1% కలదండి. ఎంత 10.1%. నెక్స్ట్ సెకండరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు గత ఆర్థిక సంవత్సరం యొక్క ద్వితీయ రంగం యొక్క విలువతో పోలిస్తే ఎంత వృద్ధి రేట్ వచ్చిందండి ఇక్కడ క్లియర్గా చూడండి 6.6% రావడం జరిగింది. తృతీయ రంగం యొక్క అనగా టెరిషియరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటు గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే ఎంత వృద్ధి రేటు రావడం జరిగింది అంటే ఇక్కడ 10.7% వచ్చిందండి. ఎంత 10.7% రావడం జరిగింది. సేమ్ ఇదే ప్యాటర్న్లో మనము క్వశ్చన్ ఎలా వస్తుంది అని అంటే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ప్రస్తుత ధరల ప్రకారము భారతదేశం యొక్క జీడిపికి రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమాన్ని గుర్తించండి అంటే అప్పుడు ఏ రంగంలో వృద్ధి రేటు అధికంగా ఉంది టెరిషియరీ సెక్టార్లో ఉంది, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్లు ఉంది, ఆ తర్వాత సెకండరీ సెక్టార్లో ఉంది. ఓకేనా రైట్. ఇంకొక క్వశ్చన్ చూస్తే 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ ఇండియా జీడిపికి రంగాల వారీగా వృద్ధి రేట్ల యొక్క వరుస క్రమము అనేది దిగువ నుండి ఎగువకు అమర్చండి అంటే ఫస్ట్ ఏమొస్తుందండి సెకండరీ సెక్టార్, ఆ తర్వాత ప్రైమరీ సెక్టార్, ఆ తర్వాత టెరిషియరీ సెక్టార్ వస్తుంది. అంటే మనం క్వశ్చన్ ఎలా వచ్చినా కంపేర్ చేసుకుంటూ చదువుకుంటూ వెళ్ళాలండి. ఈ అంశాలు క్లారిటీ ఉండాలి. ఈ అంశాలు ఒకసారి 1 by 1 మీరు చూసుకోండి. నెక్స్ట్ ఇంకోటి చూద్దాము. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క వృద్ధి రేటు కంటే ఇండియా జీడిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేట్ ఎక్కువనా తక్కువనా చూడండి. ఎక్కువనా తక్కువనా? ఎస్. ఇండియా యొక్క జీడిపిలో ప్రైమరీ సెక్టార్ యొక్క గ్రోత్ రేటే ఎక్కువ. నెక్స్ట్ అదేవిధంగా 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్ ఏంటిది అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్ర జిఎస్డిపికి ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే ఇండియా జీడిపికి ద్వితీయ రంగం యొక్క వృద్ధి రేటు ఎక్కువనా తక్కువనా? తక్కువ. ఏంటిదండి తక్కువ. నెక్స్ట్ టెరిషియరీ సెక్టార్ది చూద్దాం. 2024-25 అడ్వాన్స్డ్ ఎస్టిమేట్స్ తెలంగాణ రాష్ట్రం యొక్క జిఎస్డిపికి తృతీయ రంగం యొక్క వృద్ధి రేటు కంటే
ఇండియా జీడిపికి తృతీయ రంగం యొక్క వృద్ధి రేట్ అనేది తక్కువనా ఎక్కువనా తక్కువ, ఇలా కూడా కంపేర్ చేసి చూడాలి. ప్రతి డయాగ్రామ్ నుండి మినిమం 10 క్వశ్చన్స్ అనేది మనమే తయారు చేసుకోవాలి. అలాంటప్పుడే మనకి ఒక ఓవర్వ్యూ వస్తుంది వీటిపైన. డాటా పార్ట్ పైన ఎలాంటి ప్రశ్న వచ్చినా మనం అనేది కన్ఫ్యూజ్ కావద్దు, డిస్టర్బ్ కావద్దు. ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా మనం కరెక్ట్ ఆన్సర్ చేయడానికి సిద్ధంగా ఉండాలి. కాబట్టి ఇలా మనమే క్వశ్చన్స్ను ఫ్రేమ్ చేసుకుంటూ ముందుకు వెళ్ళాలండి. నెక్స్ట్